హాయ్ గైస్, తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ సినిమాటోగ్రఫిస్ట్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్ తదితరులు నటించిన చిత్రం ఈగల్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రంలో అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా సంక్రాంతి కానుక రావాల్సిన సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. స్టార్ యాంకర్లు, టెక్నీషియన్ ఫారిన్ లొకేషన్లలో షూట్ చేయడంతో బడ్జెట్ భారీగానే అయ్యింది. ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ క్రేజీగా జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 40 కోట్లకు అమ్ముడుపోగా, ఈ సినిమాకు మంచి అంచనాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో 700 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 1000 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ సినిమా కావడంతో టాక్తో సంబంధం లేకుండా ఓపెనింగ్ సాధించింది. తొలి వారాహితం తర్వాత భారీ కలెక్షన్ నిలబెట్టుకోలేకపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో అని సందేహం కలిగింది. వీకెండ్లో కూడా వసూళ్లను నమోదు చేయడం ఊరటగా మారింది. ఈ చిత్రం తొలి 3 రోజుల్లో గట్టిగానే కలెక్షన్లు రావడంతో తొలి వారం భారీగా వసూళ్లను సాధించింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ 22 కోట్ల రూపాయలు, తెలుగులో 21 కోట్లు, హిందీలో 1 కోటి రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇక రెండో వారంలో 2 కోట్లకు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్లో ఇండియాలో 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 3.5 కోట్లు నమోదు చేసింది. ఇండియాలో 28 కోట్ల గ్రాసు, 24 కోట్ల వసూళ్లు చేసింది. ఈ సినిమా 31.5 కోట్ల రూపాయలు రాబట్టిన చిత్రం బ్రేక్ ఈవెన్కు 8.5 కోట్ల రూపాయల దూరంలో నిలిచిపోయింది.